వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యమహా FZS వర్షన్ 4.0 కొనుక్కోవాలా బజాజ్ పల్సర్ N150 కొనుక్కోవాలా అనే దాని గురించి డిస్కస్ చేద్దాము మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఏ వెహికల్ కైనా హార్ట్ ఇంజినే కాబట్టి ఇంజిన్తోనే స్టార్ట్ చేద్దాము రెండిట్లో కూడా 2 wells ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఇచ్చారన్నమాట పవర్ అండ్ టార్క్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు FZ లో చూసుకున్నట్లయితే 12.4 PS పవర్ 13.3 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చారు అదే N150 లో చూసుకున్నట్లయితే 14.5 PS పవర్ 13.5 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇచ్చారు 100cc 125cc కాదని చెప్పేసి 150cc ఎందుకు చూస్ చేసుకున్నామంటే కొద్దిగా పికప్ ఉండాలనే కదా అలా చూసుకున్నట్లయితే FZS తో కంపేర్ చేసుకుంటే N150 లో పవర్ అండ్ టార్క్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఇంజిన్ లో కొద్దిగా పికప్ అయితే ఎక్కువ ఉండిద్దన్నమాట నేను ఈ రెండు వెహికల్స్ ని రైడ్ చేశాను రెండు ఇంజిన్స్ కూడా చాలా బాగానే పెర్ఫార్మ్ చేసినాయి అయినప్పటికీ పవర్ అండ్ టార్క్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మీకు కొద్దిగా ఇన్స్టెంట్ గా పికప్ అయితే N150 లో ఎక్కువ ఉండిద్దన్నమాట ఇప్పుడు మనం బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే FZ లో వచ్చేటప్పటికి డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో లభిస్తా ఉంది ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు ఫ్రంట్ సైడ్ మనకి ABS అయితే ఉండిద్దన్నమాట బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు ABS అయితే ఏం లేదు కాకపోతే ట్రాక్షన్ కంట్రోల్ అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకోవచ్చు వర్షన్ 4 లో అదే N150 లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు సింగిల్ ఛానల్ ABS తో లభిస్తుంది బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అన్నమాట బ్యాక్ సైడ్ మనకి డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే లేదు మీకు బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే డ్యూయల్ డిస్క్ వేరియంట్ అయితే చూస్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ డ్యూయల్ డిస్క్ అనేది FZ లోనే ఉంది N150 లో లేదు కాబట్టి బ్రేక్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు బెటర్ గా పెర్ఫార్మ్ చేసేది మాత్రం FZ అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు టైర్స్ గురించి మాట్లాడుకుందాము టైర్స్ లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు FZ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ 140/60 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారన్నమాట ఇవి రేడియల్ టైర్స్ అని చెప్పుకోవచ్చు రోడ్డు మీద కొద్దిగా గ్రిప్ అయితే ఉండిద్ది ట్యూబ్లెస్ టైర్స్ అదే N150 లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 90/90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ 120/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారన్నమాట ఇవి కొద్దిగా సన్నగా అయితే ఉంటాయి FZ తో కంపేర్ చేసుకుంటే మీకు బెటర్ గ్రిప్ అయితే మాత్రం N150 తో కంపేర్ చేసుకుంటే FZ లోనే మంచి టైర్స్ అయితే ఉంటాయి సస్పెన్షన్ లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు FZ లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు అదే N150 లో చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 31mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు సో మనకి కొద్దిగా లావు సస్పెన్షన్ FZ లోనే ఉందన్నమాట బ్యాక్ సైడ్ రెండిట్లో కూడా మోనోషాక్ అయితే ఉంది వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు డైమెన్షన్స్ విషయానికి వస్తే రెండిట్లో కూడా సేమ్ డైమెన్షన్స్ అయితే ఉన్నాయన్నమాట గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే రెండిట్లో కూడా 165mm అనేది ఇచ్చారు మన ఇండియన్ రోడ్స్ కి మినిమం 160 అయితే ఉండాలి ఇందులో ఇంకా 5mm అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు సీట్ హైట్ కూడా 790mm అనేది ఇచ్చారన్నమాట 5.5 కన్నా హైట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండాలి వాళ్ళైతే మాత్రం ఈ రెండు వెహికల్స్ ని ఈజీగానే రైడ్ చేయొచ్చు అనమాట ఒకవేళ అంతకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఒకసారి షోరూమ్కి అయితే వెళ్ళండి టెస్ట్ రైడ్ చేయండి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకున్న తర్వాతే వెహికల్ కొనుక్కోండి వెయిట్ దగ్గర మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు FZ వచ్చేటప్పటికి 136 kgs అయితే ఉంది N150 వచ్చేటప్పటికి 145 kgs అనమాట సో మీకు వెయిట్ అయితే మాత్రం FZ కొద్దిగా తక్కువ ఉండిద్ది సో ఎవరైనా సరే ఈజీగా రైడ్ చేయొచ్చు లైట్స్ లో కూడా మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేయొచ్చు FZ లో చూసుకున్నట్లయితే మొత్తం LED లైట్స్ అయితే ఇచ్చారనమాట రీసెంట్ గా అప్గ్రేడ్ చేశారని చెప్పుకోవచ్చు కాకపోతే N150 లో సిగ్నల్ లైట్స్ తప్ప మిగతా మొత్తం LED లైట్స్ అనమాట సిగ్నల్ లైట్స్ కూడా LED తో తీసుకొస్తే బాగుండేది సో ఇది ఒకటి మైనస్ చెప్పుకోవచ్చు N150 కి ఫీచర్స్ విషయానికి వస్తే FZ లో చూసుకున్నట్లయితే ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు బ్లూటూత్ అయితే ఉంది కానీ N150 లో చూసుకున్నట్లయితే అనలాగ్ అండ్ డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారన్నమాట FZ తో కంపేర్ చేసుకుంటే ఇందులో మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి ఒకసారి డెడికేటెడ్ గా వీడియోస్ అయితే ఉన్నాయి కాబట్టి చెక్ చేయండి ఏమేం ఫీచర్స్ ఉన్నాయి ఏంటనేది ఆ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను మైలేజ్ విషయానికి వస్తే రెండు వెహికల్స్ కూడా 40 km దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఒక 2-3 km అనేది N150 ఎక్కువ ఇచ్చిద్ది అనమాట టాప్ స్పీడ్ విషయానికి వస్తే FZ కొద్దిగా టాప్ స్పీడ్ అయితే వెళ్ళిద్ది హైవే మీద మీకు మంచి స్టెబిలిటీ అయితే ఉండేది ఎందుకంటే మంచి సస్పెన్షన్ మంచి టైర్స్ FZ లోనే ఉన్నాయి కాబట్టి N150 లో చూసుకున్నట్లయితే కొద్దిగా సన్న టైర్లు సన్న సస్పెన్షన్ అయితే ఉంది అంత గ్రిప్ అయితే ఉండకపోవచ్చు అలాగే మీకు 110-120 దాకా అయితే వెళ్ళిద్ది అనమాట టాప్ స్పీడ్ అయితే ప్రైస్ విషయానికి వస్తే FZ వచ్చేప్పటికి 1,50,000 రూపీస్ దాకా అయితే ఉంది కొన్ని షోరూమ్స్ లో ఈ ప్రైస్ అయితే వ్యారీ అవ్వచ్చు అదే N150 చూసుకున్నట్లయితే 1,48,000 నుంచి 1,50,000 మధ్యలో అమ్ముతా ఉన్నారనమాట దగ్గరగా 2-3,000 రూపీస్ డిఫరెన్సెస్ అయితే ఉంది సో మీకు దగ్గరలో ఉన్న షోరూమ్కి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి ఎగ్జాక్ట్ ప్రైస్ ఎంత ఏంటి అనేది సో ఇది ఓవరాల్గా ఈ రెండు వెహికల్స్ మధ్యన ఉన్న డిఫరెన్సెస్ అయితే నేనైతే మాత్రం మీకు FZ సజెస్ట్ చేస్తాను N150 తో కంపేర్ చేసుకుంటే ఎందుకంటే ఇందులో మంచి బ్రేక్స్ అయితే ఉన్నాయి మంచి టైర్స్ అయితే ఉన్నాయి మంచి సస్పెన్షన్ అయితే ఉంది అలాగే మొత్తం LED లైట్స్తో లభిస్తూ ఉంది ఫుల్లీ డిజిటల్ కన్సోల్ బ్లూటూత్ కావాలనుకుంటే ఈ వెహికల్లో బ్లూటూత్ కూడా ఉందన్నమాట ఎలా చూసుకున్నా సరే N150 తో కంపేర్ చేసుకుంటే యమహా FZS వర్షన్ 4.0 స్పెసిఫికేషన్స్ పరంగా అయితే చాలా బాగుంది ఈ రెండు వెహికల్స్ని నేను రియాలిటీలో రైడ్ చేశాను రెండిట్లో కూడా కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అలాగే రెండు కూడా సింగిల్ సీట్ తోనే లభిస్తూ ఉన్నాయి సో యమహా ఇంజిన్స్ రిలయబిలిటీ కూడా కొద్దిగా ఎక్కువే ఉండిద్ది అని చెప్పుకోవచ్చు అలా అని చెప్పేసి బజాజ్ ఇంజిన్స్ వేస్ట్ అని చెప్పట్లేదు సో ఆ ఇంజిన్స్ కూడా బాగానే ఉంటాయి
టెక్నికల్గా ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాని పరంగా చూసుకున్నట్లయితే మంచి ఫీచర్స్ మనం పెట్టే డబ్బులకి ఎఫ్జెడ్లోనే ఉన్నాయన్నమాట. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని షోరూమ్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాతే కొనుక్కోండి. లేదు బ్రో మీరు ఒక వెహికల్ సజెస్ట్ చేయండి మేము ఆ వెహికలే కొనుక్కుంటాము అని అంటే మాత్రం మనమైతే మాత్రం లైఫ్ టైం అయితే ఏ వెహికల్ యూజ్ చేయము. మహా అయితే ఒక 5-6 ఏళ్ళు వాడతాం అంటే, ఇంకా జాగ్రత్తగా వాడుకునే వాళ్ళైతే ఒక 10 ఇయర్స్ అయితే వాడతారనమాట. ఈ 10 ఇయర్స్కి మనము పెట్టే డబ్బులకి మంచి ఫీచర్స్తో వెహికల్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అలా చూసుకున్నట్లయితే నాకు ఎఫ్జెడే బాగా నచ్చింది. నేనైతే మాత్రం ఎఫ్జెడే తీసుకుంటాను అనమాట. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే మాత్రం నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయలేదు, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.